జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా కులాలకి మతాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ప్రాంతానికి మంచి చేయాలి, అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి, అందరినీ సమానంగా చూడాలి, అందరినీ చేయి పట్టి ముందుకు నడిపించాలన్నటువంటి ఉద్దేశం ఆయనలో కలుగుతుంది అధ్యక్ష. ఒక వికేంద్రీకరణ అంటే 3 ప్రాంతాల్లో 3 రాజధానులు పెడతాం కాదు అధ్యక్ష. ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం ఉండాలి. ఆ గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సేవలు అందాలంటే వారు ఎక్కడికో వెళ్ళి మండల ఆఫీస్కో మున్సిపల్ ఆఫీస్కో వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఉండాలి. అక్కడ ఉద్యోగులుండి వాళ్ళు అప్లికేషన్ పెట్టినాక 24 గంటల్లోనూ 48 గంటల్లోనూ పరిష్కారం చేయాలి అని చెప్పి దాదాపు 16,000 గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి 13 జిల్లాల అధ్యక్ష మన రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని 10 నియోజకవర్గాలు ఉన్నాయి, కొన్ని చూసుకుంటే 19 నియోజకవర్గాలు, ఎక్కువ తక్కువలు ఉన్నాయి అధ్యక్ష. వీటన్నింటినీ కూడా ఒక పార్లమెంటును ఒక నియోజకవర్గంగా చేయాలని చెప్పి 25 పార్లమెంట్లు ఉంటే 26 జిల్లాలు చేసి ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని కొంతమంది అధికారులను అదనంగా నియమించి ప్రతి జిల్లాని కూడా బాగా తక్కువ మంది జనంతో ఎక్కువ మంది అధికారులు ఉంటే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి జిల్లాలను కూడా వికేంద్రీకరించి 26 జిల్లాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా దాదాపు 134,000 మందికి గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొత్తగా 2 సంవత్సరాలు అవగానే వాళ్ళకి ప్రభుత్వ స్కేల్ ప్రకారం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినటువంటి పరిస్థితి అధ్యక్ష. పొద్దునే మన వాళ్ళకి కళ్ళుండి కూడా చూడలేనటువంటి గుడ్డోళ్ళు కొంతమంది, చెవులుండి కూడా వినలేనటువంటి చెవిటాళ్ళు కొంతమంది మన రాష్ట్రంలో తిరుగుతూ ఉంటారు అధ్యక్ష. ఇక్కడ మీ పోడియం దగ్గరికి వచ్చి పిల్లలకు ఉద్యోగాలు రాలేదని చెప్పి నిరసన తెలుపుతున్నాం అని చెప్పి ఇక్కడ సేపు మాట్లాడలేరు అధ్యక్ష. మరి అటువంటి కళ్ళుండి చెవులుండి కూడా వినలేని కనపడినటువంటి గుడ్డి వాళ్ళని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష, వాళ్ళని వదిలేసేస్తే బెటరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్లో ప్రభుత్వం వచ్చినాక 6 నెలల్లో ఈ 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. కాబట్టి మనం రాయలసీమలో కర్నూలు అంతకుముందు ఆంధ్రాకి విడిపోయినప్పుడు రాజధానికి ఆ ప్రాంతాన్ని పెట్టి తర్వాత హైదరాబాద్లో కలిపేసినప్పుడు తీసేయటం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఎప్పటి నుంచో కూడా అక్కడ హైకోర్టు కావాలని చెప్పి ఆందోళన జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అక్కడ మేము గవర్నమెంట్లోకి వస్తే 2వ రాజధాని చేస్తాం కర్నూలుని, అదేవిధంగా ఇక్కడ హైకోర్టు పెడతామని చెప్పి వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అధ్యక్ష. అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇదే సభలో నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా వైజాగ్ విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు సంబంధించి మరి సెక్రటేరియట్ తీసుకువెళ్ళి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని చెప్పి మరి ఇక్కడే అనౌన్స్ చేసి అక్కడ తక్కువ ఖర్చుతో ఆ ప్రాంతాన్ని సెక్రటేరియట్ పెట్టి అక్కడ కూడా ఒక పరిపాలనా రాజధానిగా దాన్ని ఉంచాలని చెప్పి ఈ ప్రాంతంలో అమరావతిలో ఇక్కడ అసెంబ్లీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఈ శాసనసభ వీటన్నిటినీ కూడా ఇక్కడే పెట్టి ఇక్కడ ఒక రాజధానిగా ఈ 3 ప్రాంతాలని కూడా సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆయనకి గనక కులాలో మతాలో చూసినట్లయితే ఆయన కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లేవారు అధ్యక్ష. ఇప్పుడు ఈ 3 క్యాపిటల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షాలు కూడా రాజధానిలో
కర్నూలులో కోర్టు పెడితే ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. ఈ 3 క్యాపిటల్లో కూడా తక్కువ ఖర్చు పెట్టేటువంటి క్యాపిటల్ కర్నూలు తీసుకెళ్లారు అధ్యక్ష. ఆయనకి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. ఆయన అక్కడ తీసుకువెళ్ళ. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అధ్యక్ష. ఒక రకంగా చూస్తే కనుక మనం ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కులాన్ని ద్వేషించి ఇక్కడి నుంచి తీసేస్తున్నారంటున్నారో ఈ కులానికి సంబంధించినటువంటి కులమే అక్కడ కూడా డామినేషన్ అధ్యక్ష. వైజాగ్లో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఏ రకంగా చూసినా కూడా విశాఖపట్నంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషించి ఇక్కడి నుంచి తీసేస్తున్నారు కాబట్టి క్యాపిటల్ అక్కడ తరలిస్తున్నారని చెబుతున్నారు అధ్యక్ష. ఆ సామాజిక వర్గం అక్కడ కూడా డామినేషన్ అధ్యక్ష. కాబట్టి 3 ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ప్రతి వ్యక్తికి సమానంగా అభివృద్ధిలో భాగాల్లో పాలు పంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ గ్రామ సచివాలయాలు కానీ, ఈ జిల్లాల పునర్విభజన కానివ్వండి, లేకపోతే ఈ రాజధానుల వికేంద్రీకరణ కానీ జరుగుతున్నాయి. కానీ వీళ్ళు అనుకున్నట్టు, వీళ్ళు ఊహించినట్టు మరి ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు అమరావతి అధ్యక్ష, అమరావతిలో అనేక కుంభకోణాలు అధ్యక్ష, అనేక రకాలైన అవకతవకలు అధ్యక్ష. ఈరోజు అమరావతిలో రాజధాని తొలగించడానికి వీల్లేదు, మొత్తం ఇక్కడే పెట్టాలి, నవనగర నిర్మాణం చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలి, అన్నీ కూడా ఇక్కడే నిర్మించాలి, అన్ని హంగులు తీసుకొచ్చి హైదరాబాద్కి, ముంబైకి, ఢిల్లీకి, బెంగళూరుకి, చెన్నైకి, కలకత్తాకి పోటీకి వీటన్నిటినీ కూడా మించి అభివృద్ధి చేయాలి, ఇక్కడే పెట్టాలంటే అవన్నీ కూడా చేయాలంటే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అంత స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు రాజధాని కట్టుకుంటాకి ఇస్తానని చెప్తే ఒక 4 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందా లేదా అన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ, ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఆయనకి భజన చేసేటువంటి తోక పార్టీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఏం పట్టించుకోవట్లేదు అధ్యక్ష. ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి, అర్జెంటుగా చంద్రబాబుని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాలి, మళ్ళీ 5 ఏళ్ళు గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తే కాలక్షేపం చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడోడు పిచ్చోడు వచ్చి దీనికన్నా ఎక్కువ రేట్లు కొనకపోతాడా, ఈ 6 నగరాలను కనుక చూపిస్తే అన్నటువంటి ఉద్దేశం తప్పించి వీళ్ళకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనో, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని పేదల్ని పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన లేదు అధ్యక్ష. ఈరోజు నేనైతే ఒకటి చెప్పగలను అధ్యక్ష, మొన్న సిఐడి కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేసింది అధ్యక్ష. 1100 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్లు అధ్యక్ష. ఎవరే అధ్యక్ష? దళితులే, బీసీలే, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష? ఆ రోజు రాజధాని తీసుకున్నప్పుడు ఈ ఎస్ఐన్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీకు 5 పైసలు కూడా, 1 సెంటు కానీ 1 గజం కూడా స్థలం ఇవ్వం, డబ్బులు ఇవ్వం, మేము తీసేసుకుంటాం అని చెప్పారు. వాళ్ళందరూ కూడా భయపడి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలకు ఎంత వస్తే అంతకాడికి ప్రభుత్వం తీసుకుపోద్దని చెప్పి అమ్ముకుంటే అవన్నీ ఎవరు కొన్నారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు బినామీలు కొన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నారు అధ్యక్ష. కొన్న తర్వాత వాళ్ళకి 800 గజాలు ప్లాట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి జీవో ఇస్తారు అధ్యక్ష. ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష 800 గజాల ప్లాట్లు? ఎవరి పేరైతే అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి. అది అమ్మేటువంటి హక్కు లేనటువంటి కొనుక్కున్నటువంటి పట్టాదారుడికి 800 గజాల అసైన్ ల్యాండ్, పట్టా ల్యాండ్ ఎట్ట ఇస్తారు అధ్యక్ష? ఇది ఒక మోసం అధ్యక్ష. అదేవిధంగా ఇళ్ల పట్టాలు అధ్యక్ష. ఇప్పుడు మా సిఆర్డీఏ పరిధి అని చెప్పి ఇటు జగ్గేపేట, అటు గుడివాడ పెట్టాడు అధ్యక్ష. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం, ఇటు తెనాలి, గుంటూరు ఇవన్నీ పెట్టేశాడు అధ్యక్ష. ఇదంతా కలిపి సిఆర్డీఏ చట్టం. ఈ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పేదలకు, ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకి ఇక్కడ అమరావతిలో ఒక 600-700 ఎకరాలు కనుక పొలాలు ఇచ్చి వాళ్ళకు 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి కనుక ప్రభుత్వం ముందుకు వస్తే కోర్టుకు వెళ్ళి ఏమని ఆపారు అధ్యక్ష? ఇన్బ్యాలెన్స్ జరుగుతుందంట అధ్యక్ష. వీళ్ళందరూ కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ అంటే ధనికులే ఉండాలి అధ్యక్ష. అంటే 1250 గజాల స్థలం ఉన్న వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా?
ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కడతానికి వీళ్ళు, పేదలు రావడానికి వీళ్ళు అని చెప్పి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చి ఒక పేదవాడిని కూడా అమరావతిలోకి రానివ్వకుండా చూసినటువంటి వ్యక్తులు అధ్యక్ష వీళ్ళందరూ కూడా. అదేవిధంగా అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ చెబుతాను అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష, విజయవాడ పక్కన, కృష్ణా జిల్లా. అక్కడ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలంటే ఇంకా రన్వే అది పెంచాలని చెప్పి 800 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మాకు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష. ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు అంటే అధ్యక్ష, ఆ 800 ఎకరాల్లో ఒక 100 ఎకరాలు దళితులు ఎస్సీ కాలనీలు ఇచ్చారు అధ్యక్ష. ఎప్పుడో పాత గవర్నమెంట్లు ఎక్కడైతే ల్యాండ్ ఎక్వైర్ చేయాలో ఆ ప్రాంతంలో రన్వే పెంచుకోవడానికి ఎస్సీస్ ఉండేటువంటి ఎస్సీ కాలనీలని గతంలో ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు టైంలో 5 సెంటు 3 సెంటు 4 సెంటు స్థలాలు కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. వాటికి దాదాపు 80-90 ఎకరాల ల్యాండ్ కావాలి అధ్యక్ష. వాళ్ళని ఖాళీ చేయించి గన్నవరానికి 5-6 కిలోమీటర్ల దూరంగా కాలువగట్టు మీద అధ్యక్ష, కాలువగట్టు మీద దారేసి కాలువగట్టు మీద వెళ్ళాలి. వెళ్ళినాక లోతట్టు పొలాల్లో రాళ్లు పాతి మీరు అక్కడ పొండి అని చెప్పి ఎన్ని ఖాళీ చేసి అక్కడ పొండి అని చెప్పి ఈ 70-80 ఎకరాలని కూడా 70-80 ఎకరాలను అధ్యక్ష అక్కడికి తరలించారు అధ్యక్ష. ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో వాళ్ళకి ఇచ్చింది, వీళ్ళకి మంచి భూములు తీసుకుని వాళ్ళకేమో దరిద్రపు రోడ్డులు లేనటువంటి కాలువగట్టు పక్కన లోతట్టు ప్రాంతాల్లోనే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇంకొక 100 మంది రైతులకి 100 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఉన్నారు అధ్యక్ష. అది ల్యాండ్ అసైన్ చేయలేదు, కాకపోతే గవర్నమెంట్ ల్యాండే. దాదాపు 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మీకు అసైన్ చేయలేదు, మీకు హక్కు లేదని చెప్పి మెడపట్టి బయటికి గెంటారు అధ్యక్ష. మెడపట్టి బయటికి గెంటి 100 ఎకరాలు కూడా ప్రభుత్వం తీసేసుకుంది అధ్యక్ష. అంటే దళితులకు ఉన్నటువంటి 100 ఎకరాలు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి ఏమో అక్కడే పక్కన ఇచ్చారు. వీళ్ళకైతే సెంటు స్థలం కూడా ఇవ్వకుండా మెడపెట్టి బయటికి గెంటేస్తారు అధ్యక్ష. ఇంకొక 600 ఎకరాలు ఉంది అధ్యక్ష. ఈ 600 ఎకరాల్లో కొంతమంది పెద్దలు ఉన్నారు అధ్యక్ష. దాంట్లో సినిమా ప్రముఖులు అశ్విని దత్ గారు, అదేవిధంగా మన పెద్ద డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు, కేవీ రావు అని చెప్పి కాకినాడ పోర్ట్ అయినా సీడ్స్ కంపెనీ శ్రీధర్ గారు అని చెప్పి ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్నాళ్ళు. వాళ్ళందరికీ వాళ్ళకు 6-7 సెలెక్ట్ చేసి వాళ్ళకి అమరావతిలో మీరు కోరుకోండి అని చెప్పి మ్యాప్ చూపించి చెరువు గట్ల మీద లేక్ వ్యూ ఉండాలి, కమర్షియల్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఈ రోడ్డు పక్కన ఉండాలి, ఆ రోడ్డు పక్కన ఉండాలి అని చెప్పి ఎకరానికి 1450 గజాలు చొప్పున వీళ్ళందరికీ ఒకే చోట వీళ్ళు కోరుకున్న చోట ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఇంకా దీంట్లో కూడా పోగా బీసీలు ఎస్సీలు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇంతవరకు అసలు ఫ్లాట్లు కేటాయించలేదు అధ్యక్ష. లాటరీలు ఇస్తాం చిన్నాళ్ళందరికీ అని చెప్పి ఇంతవరకు కేటాయించలేదు అధ్యక్ష. అక్కడ గన్నవరంలో ఎకరం ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే 50 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది అధ్యక్ష. అంటే 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ 400 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్కి ల్యాండ్ వస్తుంది అధ్యక్ష. వాళ్ళకి ఇక్కడ ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఎవరికి? 600 ఎకరాలకి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 600 ఎకరాలు గజం 35,000-40,000 రూపాయలు చెప్పారు అధ్యక్ష తీసుకున్నాక. అంటే ఎకరం 6 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎకరం 6 కోట్ల రూపాయలు అంటే వీళ్ళకి 3,600 కోట్ల రూపాయలు ల్యాండ్ ఇక్కడ ఖరీదు ల్యాండ్ ఇచ్చారు అధ్యక్ష. అక్కడ 400 కోట్ల రూపాయలు ఇస్తే డబ్బులు ఇస్తే వెళ్ళిపోయేదానికి 3,600 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ప్రభుత్వం ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నాడు అధ్యక్ష. కానీ వాళ్ళతో పాటు ఈ దళితులు ఇక్కడే ఇవ్వచ్చు అధ్యక్ష. 5 సెంటో 4 సెంటో స్థలం వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకి మాత్రం గన్నవరం ఊరు పక్కన ఏలూరు కాలువ ఉంటుంది అధ్యక్ష. కాలువ పక్కన డొంకెమ్మట ఒక 6 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఇచ్చాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇటువంటి దుర్మార్గాలు 1 కాదు 2 కాదు అధ్యక్ష. అనేక దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. అదేవిధంగా మల్లవల్లి అని చెప్పి ఒక కారిడార్ పెట్టారు అధ్యక్ష. అక్కడ కావాల్సి వస్తే అందరికీ ఇండస్ట్రీ పార్క్ ఇస్తానని చెప్పి ఒక పార్క్ పెట్టారు అధ్యక్ష. అక్కడ కూడా అంతే అధ్యక్ష. ఎస్ఐన్ ల్యాండ్ వాళ్ళకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పొలాల్లో వ్యవసాయ సాగు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గత ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక ఆయన ఉండాడు అధ్యక్ష. ఆయన బంధువు అక్కడ ఉండి ఆయన చెప్పిన వాళ్ళకి మాత్రం ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రం కోటాను కోట్ల రూపాయల డబ్బులు ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏలూరు కాలువ ఒకటి ఉంటుంది అధ్యక్ష, రామర్కోట రింగు దగ్గర.
గన్నవరం నియోజకవర్గంలోనే. అక్కడ మరి మన పార్టీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి దేవినేని బాజీ ప్రసాద్ గారు, ఆయన భార్య కార్పొరేటర్ అధ్యక్ష విజయవాడ, వాళ్ళ హోటల్ పగిలిపోద్దని చెప్పి ఆ హోటల్కి కనుక ఇబ్బంది లేకుండా దాన్ని కాలువ మీదకి టర్న్ చేశారు అధ్యక్ష. రోడ్డు దాదాపు 500-600 మందిని నిరక్షరాస్యులను చేశారు అధ్యక్ష. వాళ్ళకి ఒక సెంటు స్థలం కానీ ఏమి ఇవ్వకుండా తీసి పక్కన పడేశారు అధ్యక్ష. ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులైతే ఒక రకంగా, ఆయనకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి సామాజిక వర్గాలు అయితే ఒక రకంగా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అమరావతిని కమరావతి అన్నారని, భ్రమరావతి అన్నారని ఎవరెవరినో తిట్టుకుంటూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష అంది? అమరావతిని కమరావతి చేసింది ఎవరు అధ్యక్ష? ఇటువంటి పనులు చేయటం కాదు వలన కాదా? ఇటువంటి పనులు చేయటం వలన కాదుగా? 800 ఎకరాలు ఎయిర్పోర్ట్కి తీసుకుంటే 200 ఎకరాలు గాలికి వదిలేసి అక్కడ తుప్పల్లో ఇచ్చి 600 ఎకరాల్లో నీకు కావాల్సినటువంటి వ్యక్తులకి, నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి చెరువు గట్టు మీద వ్యూ ఉండాలి, కమర్షియల్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి 50 లక్షల రూపాయల భూమికి 6 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి పొలాలు ఇవ్వటం వల్ల కదా అధ్యక్ష అనేది భ్రమరావతి. భ్రమరావతి పేరు ఎందుకు వచ్చింది అధ్యక్ష? పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపిస్తాడు అధ్యక్ష. ఏం గ్రాఫిక్స్ అధ్యక్ష? అయ్యి 200 అడుగుల రోడ్లు, ఆ రోడ్డు పక్కన ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తాడు, ఒకడేమో పొద్దున్నే నెక్కరేసుకుని నడుచుకుంటూ వెళ్తాడు, పైనేమో ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, పక్కనేమో కాలంలో పడవ వెళ్ళిపోతూ ఉంటుంది, పైన ఆకాశంలో విమానం వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ ఎంత ఖర్చు అవుతాయి అధ్యక్ష? దీన్ని భ్రమరావతి చేసినటువంటి వ్యక్తి ఎవరు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు కాదు అధ్యక్ష. నవ్వుకోరు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలు ముంబైని దాటిపోతాడంట అధ్యక్ష, ఢిల్లీని దాటిపోతాడంట. ఢిల్లీ 72 అసెంబ్లీ నియోజకవర్గాలు అధ్యక్ష. 72 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక ఢిల్లీ మహానగరం అధ్యక్ష. ముంబై 39 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మహానగరం అధ్యక్ష. హైదరాబాద్ 24 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మహానగరం అధ్యక్ష. అట్లాగే కలకత్తా, బెంగళూరు, చెన్నై ఇవన్నీ కూడా 30 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక సిటీ అధ్యక్ష. వాటిని మించి చేస్తాడంట అధ్యక్ష. ఇది ఒక తాడికొండ నియోజకవర్గంలో ఒక మండలంలో 29 గ్రామాలు అధ్యక్ష అమరావతి. ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే 5 మండలాల్లో కూడా పూర్తిగా లేదు అధ్యక్ష. ఆ మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలు ఒక అమరావతి అయితే వీటిని ఎక్కడ చేస్తాడు అధ్యక్ష? ముంబై ఎప్పుడు దాడతాడు, ఢిల్లీ ఎప్పుడు దాడతాడు, హైదరాబాద్ ఎప్పుడు దాడతాడు? ఇవన్నీ జరిగాయని అధ్యక్ష. ఈ పడవలు ఎప్పుడు వెళ్తాయి, నడిచి వెళ్ళే వాళ్ళు ఎక్కడ నడుస్తారు, సైకిల్ వేసుకెళ్ళే వాళ్ళు ఎక్కడ వెళ్తారు, పైన గాలిలో విమానాలు ఎక్కడ కనపడతాయి, ట్రైన్లు ఎక్కడ ఆకాశంలో వెళ్తాయి, ఇవన్నీ కనపడతాయి అధ్యక్ష. ఈ భ్రమరావతిని చేసినటువంటి మైండ్ చెడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు అధ్యక్ష. ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 33,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశానని చెబుతాడు అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ చేశానని చెబుతాడు. ఆ రోజు ఎంత ఉంది అధ్యక్ష రేటు? ఇక్కడ అమరావతి అనౌన్స్ చేయకముందు ఎంత ఉంది? ఎకరం 50 లక్షలు ఉంది అధ్యక్ష. 50 లక్షలు వేసుకున్నా కూడా 18,000 కోట్ల రూపాయలు పొలాలు అధ్యక్ష. అయ్యి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వీటన్నిటిని హైప్ తీసుకొచ్చి ముంబై దాటుతున్నాం, ఇప్పుడే హైదరాబాద్ దాటాం, నెక్స్ట్ మద్రాసు దాటాం, నెక్స్ట్ గ్రాఫిక్కి అట్లా గ్రాఫిక్లతో దాటిచ్చి సింగపూర్, ఢిల్లీ కూడా దాటి సింగపూర్, హాంకాంగ్, మలేషియా దాకా తీసుకెళ్ళిపోయాడు అధ్యక్ష. ఎకరం 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలకి వెళ్ళి అంటే 33,000 ఎకరాలు ఎకరం 6 కోట్ల రూపాయలు అంటే ఎంత అవుతుంది అధ్యక్ష? దాదాపు 200 కోట్ల రూపాయలు దాటి ఆ రోజు పలికింది అధ్యక్ష రేటు. ఇప్పుడు పాదయాత్ర చేసేటువంటి మా రైతులకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భ్రమరావతిని చూసుకుని ఎకరం 10 కోట్లు అయిపోయేది చంద్రబాబు నాయుడు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మళ్ళీ ఎకరన్నర, 1.5 కోట్లకు వచ్చేసింది. ఇది ఈయన వికేంద్రీకరణ అనడం వలన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి మళ్ళీ చంద్రబాబుని ఎక్కిచ్చేస్తే ఇది ఎకరం 10 కోట్లు అయిపోద్ది. 3,30,000 కోట్ల రూపాయలు ఖరీదు అయిపోద్ది. ఎక్కడెక్కడ అధ్యక్ష? ఇప్పుడు ఉత్తరాంధ్ర పాదయాత్ర చేస్తున్నారు అధ్యక్ష. ప్రెస్ మీట్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మేము స్వాగతిస్తాం, వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురుప్పుడు నుంచే చూస్తున్నాం, మేము బ్యానర్లు కడతాం, మేము రిబ్బన్లు కడతాం, మేము వాళ్ళకి పూలు జల్లి తీసుకెళ్తాం, కింద పూలు పరిచి నడిపించుకెళ్తాం, ఎవడొస్తారో రండి చూద్దాం చేద్దాం అని చెప్పి చెబుతున్నారు అధ్యక్ష. ఎవరి మీద ప్రేమ అధ్యక్ష వీళ్ళకి? ఈ రాష్ట్రం మీద, లేకపోతే ఉత్తరాంధ్ర మీద, లేకపోతే రాయలసీమ మీద అధ్యక్ష? వీళ్ళు ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి
తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ల్యాండ్లు కొన్నారు అధ్యక్ష. ఇక్కడ మన బుచ్చి చౌదరి గారు లెగిసి పెద్ద గరుస్తాడు అధ్యక్ష. ఆయనకి పాపం ఆయన నీతిగానే కొనుక్కున్నాడు అధ్యక్ష. అమరావతి అనౌన్స్ అయినాక రాజమండ్రిలో స్థలాలు ఉన్నాయంట అధ్యక్ష. అవి అమ్మేశాడు. అమ్మేస్తే 3 కోట్లు వచ్చిందంట అధ్యక్ష. ఆ 3 కోట్లు పెట్టి ఇక్కడ 3 ఎకరాలు కొనుక్కున్నాడు. ఇది జరిగి 5 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఇప్పుడు 3 ఎకరాల్లో 3 కోట్లున్నర 4.5 కోట్లే ఉంది అధ్యక్ష. రాజమండ్రిలోని ఈ అమ్మేసి 11 కోట్లు అయిందంట అధ్యక్ష. ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి బాధ, నేను అది ఉంచుకుంటే 11 అయ్యేది, ఇప్పుడు తీసుకొచ్చి ఇలా మాటలని పెట్టాను. ఈ భ్రమరావతి దెబ్బ కమరావతి దెబ్బకి మేము కూడా అయిపోయాం అధ్యక్ష. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుడు, ఓడిపోయినటువంటి వ్యక్తులు, గెలిచినటువంటి వ్యక్తులు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు పొలాలు ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి అధ్యక్ష. ఇప్పుడు చంద్రబాబు ఎక్కాలి, ఎక్కితే 10 ఎకరాలు ఉన్నాడికి 100 కోట్లు అయిపోద్ది అధ్యక్ష. ఈ రాష్ట్రం ఎట్టపోతే మాకెందుకు అధ్యక్ష? నాకు 10 కోట్లు అవుతాయి. నేను చంద్రబాబు మాట్లాడి నాకు 10 ఎకరాలు పొలం కొన్నా 10 కోట్లు పెట్టి, నేను 100 కోట్లు అవుద్ది అనుకున్నప్పుడు 15 కోట్లు అయింది. ఎట్టా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి. నాకు గుడివాడ ప్రాంత ప్రజలు ఎట్టపోతే నాకెందుకు, రాయలసీమ ఎట్టపోతే నాకెందుకు, ఉత్తరాంధ్ర ఎట్టపోతే నాకెందుకు? నేను ఈ పాదయాత్ర ఎప్పుడు వద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను. ఒక లారీ పూలు, ఒక లారీ అవుట్లు పెట్టుకుని, బ్యానర్లు కట్టుకుని, డప్పులు పెట్టుకుని వీళ్ళ ఘనంగా స్వాగతం పలికి, మా పిచ్చి జనం ఉంటారు కదా అధ్యక్ష, పాపం వాళ్ళకేం తెలియదు వీడెందుకు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, నాని గారు చెప్పాడు, కాశీ వెళ్ళి వచ్చినట్టు రమ్మని కానీ బోలోమని వస్తారు, వీళ్ళని పట్టుకుని ఊరేగింపు తీసుకెళ్లి బ్రహ్మాండమైన సక్సెస్ అని చెబుతారు. దీంట్లో స్వార్థం ఎవరిది అధ్యక్ష? నాది. నేను చంద్రబాబు మాటలని పొలం కొనుక్కున్నది అధ్యక్ష. బుచ్చి చౌదరి గారికి లేదో పొలం, పయ్యావుల కేశవ్ గారికి లేదో పొలం. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి శాసనసభ్యుడికి, ఓడిపోయిన శాసనసభ్యుడికి రాయలసీమ వాళ్ళకు ఉంది, ఉత్తరాంధ్ర వాళ్ళకు ఉంది అధ్యక్ష. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే 10 కోట్లు అవుద్ది అధ్యక్ష. ఈ రాష్ట్రం ఎట్లా నాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు. ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా చెందకపోయినా మాకు సంబంధం లేదు. మేము బాగుండాలి, మా పెట్టుబడులు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి. కాబట్టి ఈ దుర్మార్గులందరూ కలిసి వాళ్ళు ఇంకా ఎక్కేసి మీరు మేమున్నాం మీకెందుకు మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని పాపం రోడ్లు వెంబట కిందకి వెళ్ళిపోతే అరసవల్లి 500 కిలోమీటర్లు అధ్యక్ష శ్రీకాకుళం. ఈ హైవే మీద బ్రహ్మాండంగా ఉంది అధ్యక్ష. 6 లైన్ రోడ్డు వెళ్ళిపోతే ఎంత అధ్యక్ష? 500 కిలోమీటర్లు. రోజు 10 కిలోమీటర్లు నడిచిన 50 రోజులు వెళ్ళిపోతారు. వీళ్ళని అసలు ఇక మెలికలే అధ్యక్ష. ఒక రాజకీయ నాయకుడు కూడా అన్ని మెలికలు తిరగడు అధ్యక్ష. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఉంది అధ్యక్ష. అటు పక్క మచిలీపట్నం వైపు నుంచి వచ్చి వడ్లమన్నాళ్ళు ఎంటర్ అవుతారు అధ్యక్ష. అక్కడి నుంచి గుడివాడ టౌన్ 23 కిలోమీటర్లు. మళ్ళీ 23 కిలోమీటర్ల నుంచి డైరెక్ట్ జంక్షన్ వెళ్ళిపోవచ్చు అధ్యక్ష, వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళరంట అధ్యక్ష. మళ్ళీ నా కాన్స్టిట్యున్సీలో 5 కిలోమీటర్లు ముందుకెళ్ళి రైట్కి వెళ్తారు అధ్యక్ష. ఆ రోడ్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో కూడా వచ్చి ఉండరు అధ్యక్ష. రాజకీయ నాయకులు ఒక డొంక అనమాట. ఆ డొంకలో ఒక 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి మా దెందులూరు కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవుతారంట అధ్యక్ష. ఇంతవరకు దెందులూరు కాన్స్టిట్యున్సీలో నా కాన్స్టిట్యున్సీలో నుంచి ఎంటర్ అవ్వచ్చు అని చాలా మంది తెలియదు అధ్యక్ష. అంటే నా నియోజకవర్గంలో 45 కిలోమీటర్లు తిరుగుతారంట అధ్యక్ష. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 20 కిలోమీటర్లు తిరిగాడు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీలో పాదయాత్రలో. అంటే వీళ్ళు రాజకీయ నాయకులు మించిపోయి కొడాలి నానిని టార్గెట్ అయితే ఆడి కాన్స్టిట్యున్సీలో ఒక 50 కిలోమీటర్లు పెట్టండి. పర్వాలా జోగి రమేష్ అయితే పర్లో కొద్దిగా బెటర్గా ఉన్నాడు, ఆడికైతే ఒక 20 పెట్టండి. ఇంకోడు ఎవడు ఆడి పెద్దగా మాట్లాడి అయితే కాన్స్టిట్యున్సీ తప్పించేయండి. ఏంది అధ్యక్ష ఇది రాజధాని కోసం పాదయాత్ర, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర అధ్యక్ష. దీన్ని కమరావతి అని ఎందుకంటారు అధ్యక్ష? పెట్టుబడి పెట్టినాళ్ళు వీళ్ళే. మొన్న పాదయాత్ర బిగించేయగానే రామోజీరావు ఎవడు అధ్యక్ష? మావాడే కదా. ఆయనంటూ ఆయనకి 100 ఏనుగులు బలం వచ్చేసింది వీళ్ళు మొదలెట్టగానే. ఆయన మైకులు, ఓబీ వ్యాన్లు, ఈ పేపర్లు అసలు ఫస్ట్ పేజీ యాడ్లు గీడ్లు ఇరగదీశాడు అధ్యక్ష. ఏబిఎన్ రాధాకృష్ణ గారు, P5 బిఆర్ నాయుడు. ఈ పక్కన జిల్లాలో ఆవిడ పాపం అక్కడే పట్టించుకోదు. రేణుకా చౌదరి గారు వచ్చేసి విగ్గు పెట్టి తలపాకు చుట్టి మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అమన బూతులు తిట్టి వెళ్తుంది. నువ్వు తప్పుకో ముఖ్యమంత్రి, నేను వస్తా. ఈయన తప్పుకుంటే ఆవిడ వస్తుందంట. అక్కడ ఖమ్మంలోనే కార్పొరేటర్కి గెలవద్దు ఆవిడ. ఏంటి ఆయన తప్పుకునేది, వీళ్ళు వచ్చేది?
అట్లా నోటికి ఏది వస్తే అది మాడతాం. ఎవరు సపోర్టు లేనట్టు మొత్తం ఇళ్ళే కొనుక్కున్నారు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు పోతుంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ ప్రాంతంలో కమ్మాలను దెబ్బ కొడతాం కాదు అధ్యక్ష, ఉత్తరాంధ్రంలో రాయలసీమ ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికో ఒక ఊరికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష. కడపలో ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినామో పక్కన ఉన్నటువంటి కర్నూలు అదే పరిస్థితి అధ్యక్ష, ఈ పక్కన ఉన్నటువంటి నెల్లూరు అదే పరిస్థితి అధ్యక్ష, ఆ చివర ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా 9 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. పక్కన చిత్తూరు జిల్లాలోనో లేకపోతే అనంతపురం జిల్లాలో 2 సీట్లు ఓడిపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఆయన పోయింది 2 సీట్లు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఆయన ఎవరు ఎక్కువ చూడాలి తక్కువ చూడాలి, అందరూ సమానంగా చూసినటువంటి వ్యక్తి. ఆయన ఉద్దేశం మొట్టమొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి పరిపాలన అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. దానికోసం ఏం చేయాలి, 2000 మందికి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పెట్టించాడు అధ్యక్ష. ఆయన 10 మంది ఎంప్లాయీని పెట్టించారు అధ్యక్ష. 1,35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష, గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు అధ్యక్ష. ఆ రకంగానే దీన్ని కూడా ఒక రాజధాని అయితే ఒక ప్రాంతం అభివృద్ధి చేస్తే మిగిలిన 2 ప్రాంతాలు ఇబ్బంది పడతారు. వీళ్ళకి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావాలంటే, వీళ్ళ ఆస్తులు పెంచాలంటే ప్రభుత్వ సొమ్ము 1,50,000-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ పరిస్థితి లేదు. కర్నూలుకి 1,000-1,500 కోట్లు, వైజాగ్ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాంతాలు కూడా దీంతో సమానంగా అభివృద్ధి చెందుతాయి. దీన్ని ఇప్పుడు ఏమీ చేయలేము, నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కులాలకి మతాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ఆయన పనిచేస్తుంటే, ఆయన ఒక కులానికి వ్యతిరేకం ఒక కులానికి అనుకూలం అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఒక వ్యాపారిలాగా ఆలోచించే అధ్యక్ష, ఒక రాజకీయ నాయకుడిలాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోకుండా ఒక 4 చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయి రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలకు తలూపుతా గంగిరెద్దులాగా 70 ఏళ్ళు వయసు దాటిపోయి తలకాయ సరిగ్గా పనిచేయక ఏదేదో పిచ్చి పనులు చేస్తా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే కదా అధ్యక్ష రామరావుని వెన్నుపోటు పడిచి ఎక్కించింది. కాబట్టి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా వాళ్ళని ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన పార్టీని బలపరుచుకోవాలి, ఆయన సామాజిక వర్గాన్ని బలం తీసుకురావాలి, ఆర్థికంగా వాళ్ళని బాగా తీసుకొస్తే ఆ డబ్బుతో మళ్ళీ శాశ్వతంగా మనమే ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రం ఉన్నటువంటి అమరావతి ప్రాంత ప్రజలు కూడా, రాయలసీమ ప్రాంత ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అందరూ కూడా నమ్ముతున్నాము. ఆయన 100% ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే పనిచేస్తున్నారు. కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఆ ప్రాంతంలో, ఎవరైతే ఆస్తులు పెరుగుతాయని చెప్పి అవి పెరగట్లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులే ఈరోజు పాదయాత్రలాగా అరసవల్లి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 40 గుళ్ళు కోలుకొట్టినట్టు దుర్మార్గుడు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు విజయవాడ మహానగరంలో. ఇప్పుడు దేవుడి బొమ్మ ముందు పెట్టుకెళ్తే ఎవడో ఆపడు, ఎవడో మాట్లాడ్డని చెప్పి ఆయన రాజకీయ స్వార్థానికి దేవుడిని అడ్డం పెట్టుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాలు చేయటానికి ప్రతిపక్షంగా సలహాలు ఇచ్చి ఆయనకి ముందుకు నడపాలని చెప్పి ప్రతి దానికి కోర్టులకు వెళ్ళో లేదా ప్రజల్లోకి వెళ్ళో అల్లర్లు సృష్టించో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టొద్దని చెప్పి నేను ప్రతిపక్షాలను కోరుతూ దీనికి ఈ రాజధానులు కావచ్చు లేకపోతే పరిపాలన కావచ్చు వికేంద్రీకరణ చేసేటువంటి ప్రతి అంశంలోనూ ఈ రాష్ట్ర ప్రజలు ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.